పంచగ్రామాల ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టాల పంపిణీ చేస్తామన్నారు. పంచగ్రామాల సమస్య ఉన్న 4 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కోర్టులో ఉన్న వివాదాలను విత్డ్రా చేసుకునేందుకు ఇరుపక్షాల అంగీకారం తెలిపారన్నారు గంటా శ్రీనివాసరావు. అనువంశిక ధర్మకర్త కూడా ఆలయ భూములకు ప్రత్యామ్నాయ భూములను తీసుకునేందుకు అంగీకరించారన్నారు. దేవాదాయ శాఖ అధికారులు స్థానిక జిల్లా యంత్రాంగంతో కలిసి త్వరలోనే వివాదాలని పరిష్కరిస్తారన్నారు గంటా శ్రీనివాసరావు. సంతోషకరమైన రోజు ఈరోజు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి సమక్షంలో దానికి పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టగలిగాం. యాక్చువల్గా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే అంశం మీద ఫస్ట్ క్యాబినెట్ విశాఖపట్నంలో కూడా పెట్టినప్పుడు దాంట్లో అజెండాలో ఆ పంచగ్రామాల సమస్య చేర్చడం, దాని మీద మొత్తం ఇనిషియేషన్ తీసుకుని ఒక షేపుకి తెచ్చినప్పుడు కూడా చివరికి కొంతమంది కోర్టుకు వెళ్లడం ద్వారా అది లిటిగేషన్ అయింది. ఆ తర్వాత వచ్చిన 5 ఏళ్లు వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తిగా పెండింగ్ పెట్టారు. ఎటువంటి పెండింగ్ లేకుండా వెంటనే దీన్ని కోర్టులో అది అఫిడవిట్ ఫైల్ చేసి దాని పరిష్కారం చూపించండి. త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి ఆ సింహాచలంలో దీనికి అందరూ కూడా ఎవరైతే ఇప్పటిదాకా దీనివల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా ఆ పట్టాల పంపిణీ లాంటి కార్యక్రమం చేసి ప్రజల యొక్క దీన్ని తెలుసుకుందామని కూడా చెప్పడం